అలానే విశ్లేషణ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్, ఆయనకున్నటువంటి అనుభవం, ఈ రెండు ఆంధ్రప్రదేశ్కి 7,00,000 కోట్ల రూపాయలు మిగులుస్తుంది. ఎలా అనంటే జిఎస్డిపిలో 1% తక్కువ వచ్చినా కానీ ఎంత తేడా ఉంటుంది రాష్ట్ర జిఎస్డిపిలో అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అయితే చాలామందికి అది అర్థం కాకపోవచ్చు, బట్ అర్థం చేసుకునేలాగా మనం కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఎందుకంటే సామాన్యులకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒక పరపతి ఉన్నటువంటి వాళ్ళకి ఇమీడియట్గా డబ్బులు ఇస్తారు, పరపతి లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వరు. ఒకవేళ పరపతి లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం తీసుకుంటాం, ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. మన ఉదాహరణ చెప్పాలంటే తండల వ్యాపారం అంటారు, అంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం 100 రూపాయలు ఇచ్చి సాయంత్రానికి 110 రూపాయలు తీసుకుంటారు. అసలు ఇచ్చేటప్పుడే 90 రూపాయలు ఇస్తారు, సాయంత్రానికి 100 రూపాయలు, అంటే 10 రూపాయలు 1 డేకి తీసుకుంటారు. ఇలా ఎవరి దగ్గర తీసుకుంటారు? పరపతి లేనటువంటి వాళ్ళకి. అందుకే సిబిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లోన్ తీసుకోవడానికి కూడా సిబిల్ కనుక సరిగ్గా లేకపోతే లోన్సే ఇవ్వరు. సిబిల్ మీకు కరెక్ట్గా ఉంటే మీ ఎంబడి పడతారు, బ్యాంకులు వెంటబడి ఇస్తారు రుణాలు. సేమ్ అలానే రాష్ట్రం యొక్క పరిస్థితి కూడా, మీకు బ్రాండ్ వాల్యూ లేకపోతే, అంటే పరపతి పడిపోయినప్పుడు డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు ఉండరు. అప్పుడు ఎక్కువ వడ్డీ ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే 2019-2024 మధ్య జరిగింది. ఆ రోజున రాష్ట్రం యొక్క పరపతి తగ్గింది, దాంతో ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు అని అంటే రాష్ట్ర ఆస్తులు తాకట్టు పెట్టారు, రాబోయేటువంటి ఆదాయాన్ని కూడా చూపించి దానికి కూడా తీసుకొచ్చారు అప్పు. లాస్ట్కి సచివాలయాన్ని కూడా పెట్టారు. సచివాలయాన్ని ఎలా పెడతారనంటే ఏం పెట్టుకుంటే తప్పే ఉందని చెప్పి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని గారు అవసరమైతే ఇళ్లను తాకట్టు పెట్టుకోవట్లేదు, అంతే సచివాలయాన్ని కూడా పెడతామని చెప్పారు. ఇది బాగా గుర్తుండే ఉంటుంది అందరికీ. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆస్తుల్ని చూపించి, రాబోయేటువంటి ఆదాయాన్ని కూడా చూపించి, ఎక్సైజ్ ఆదాయాన్ని ఇలాంటి వాటిని, మైనింగ్ సంబంధించిన ఆదాయాన్ని, వీటన్నిటిని చూపించి అప్పులు తీసుకొచ్చారు. దాదాపు 10,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అది కూడా అప్పులు కూడా ఎక్కువ వడ్డీకి తీసుకొచ్చారు. కారణం ఏంటంటే పరపతి తగ్గిపోవడం రాష్ట్రానికి. ఈ కారణం చేత రాష్ట్రం ఎక్కువ వడ్డీకి రావడం ద్వారా లక్షల కోట్ల రూపాయలు తేడా వచ్చేసింది. అలాగే కేంద్రం ఇచ్చినటువంటి ప్రాయోజిత కార్యక్రమాలు, దాదాపు 93 ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించి నిధులను రాబట్టలేకపోయారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాయోజిత కార్యక్రమాలన్నింటినీ మళ్ళీ రాబట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా ఇప్పుడు జిఎస్డిపి అలాగే వృద్ధి రేటు పెరుగుతూ ఉన్నాయి. వృద్ధి రేటుని సంవత్సరం మొత్తం మీద 17 దానికి తీసుకెళ్లాలనేటువంటి ఒక అంచనా వేస్తూ ఉన్నారు జిఎస్డిపి వృద్ధి రేటు. అయితే ఇక్కడ 1% తేడా వచ్చినా ఎంత తేడా వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. 7,00,000 కోట్ల రూపాయలు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ 2019-2024 మధ్యలో. కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన లోపము, అలాగే ఆయనకు బ్రాండ్ వాల్యూ లేకపోవటము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ తోటి ఇప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నారు. మళ్ళా ఎక్కువగా తీసుకున్నటువంటి అప్పులు ఉన్నాయి కదా, వడ్డీలు ఎక్కువగా ఇచ్చి తీసుకున్నటువంటి అప్పులు, వాటిని మళ్ళా రీషెడ్యూల్ చేసి వడ్డీ తగ్గించి అదే రుణాలని వడ్డీ తగ్గించేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రాయోజిత కార్యక్రమాల్ని మళ్ళీ కేంద్రం నుంచి రావాల్సినట్టు అన్ని రాబడుతూ ఉన్నారు. ఈ కారణంగా ఇప్పుడిప్పుడే గాడిలో పడుతూ వృద్ధి రేటు కూడా పెరుగుతుంది. జాతీయ వృద్ధి రేటు సుమారుగా 10.5 ఆ ప్రాంతాలు ఉంటే, రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఇప్పుడు త్రైమాసికంలోనే దాదాపుగా 14 దాకా ఉంది. దీన్ని 17 దాకా తీసుకెళ్లాలనే ప్రయత్నం, మొత్తం ఇయర్ మొత్తం మీద 17% వృద్ధి రేటు ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద ఎప్పటికప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు ఆయన. గతంలో కూడా చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఆయన
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత విడగొట్టడం కారణంగా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టం కంటే 2019 నుంచి 2024 మధ్యలో ఎక్కువ నష్టం జరిగింది అనేది చంద్రబాబు నాయుడు గారు లెక్కేసి చెప్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. మీరు అర్థం చేసుకోండి, ఒక అర్థం కాకపోతే కనుక మళ్ళీ మీరు చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి ఒక డేటాని విడుదల చేశారు. ఆ డేటా అన్ని మీడియాలో రావడం జరిగింది, మీడియా అన్ని పత్రికలు రావడం జరిగింది, టీవీ ఛానల్ కూడా చూపించడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈ వృద్ధి రేటుని బట్టి ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉంది, తలసరి ఆదాయాన్ని బట్టి ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది అంచనా వేస్తూ ఉంటారు జనరల్గా. అలాగే రెవెన్యూ, వీటిని బట్టి ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది ఆ లెక్కలు కూడా చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టడం జరిగింది. ఆ లెక్కలు ఏంటి, అసలు జిఎస్డిపి ఏంటి పరిస్థితి, తెలంగాణలో ఎలా ఉంది, 2014 విడిపోయినప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిస్థితి ఏంటి, యాజ్ ఆఫ్ నౌ ఏంటి సిచ్యువేషన్ అనేది ఆయన క్లియర్ కట్గా లెక్కేసి చూపించారు పారదర్శకంగా. అవి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరిగింది 2019 నుంచి 2024 వరకు అనేది ఒక అవగాహనకు రావచ్చు. అది నేను చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి డేటాను నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఈ డేటాను బట్టి మీరు కూడా ఆలోచించవచ్చు. 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల జిఎస్టీ నష్టం, జిఎస్టీ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 7 లక్షల కోట్ల నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. విభజన కంటే ఆ పార్టీతో ఎక్కువ నష్టం, పీపీపీల రద్దుతో విద్యుత్ వాడకుండానే 9,000 కోట్లు చెల్లింపు. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చివేసి ఆ తర్వాత తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం ఏంటంటే పీపీపీలను రద్దు చేశారు, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేశారు. దాంతో కరెంటు వాడకుండానే 9,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చింది. 9 కోట్ల రూపాయలు విలువైన ప్రజావేదికను కూల్చేశారు, 9,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి విద్యుత్తుని వాడకుండానే అపరాధ రుసుం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టాల్సి వచ్చింది. 9,000 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే పీపీపీ ఒప్పందాలు, అది అంతర్జాతీయ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు కాబట్టి ఆ ఒప్పందాల మేరకు ఖచ్చితంగా కట్టాల్సిందే. అయితే దానికి తగిన విధంగా వాడుకోవాలి, కానీ వాడుకోలేకపోయారు. వాడుకోకుండానే కరెంటు బిల్లు కట్టారు అన్నమాట 9,000 కోట్ల రూపాయలు. బ్రాండ్ పోవడంతో అధిక వడ్డీలకు రుణాలు. సో పరపతి పోయింది, పరపతి పోవడంతో అధిక వడ్డీలకి ఎక్కడ కావాలంటే అక్కడ ఎవరిస్తే వాళ్ళ దగ్గర ఎంత వడ్డీ అయితే అంత వడ్డీ తీసుకొచ్చారు, డబ్బులు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. సో ఈ వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నాం. కూటమి విధానాల ఫలితమే జిఎస్టీపీలో వృద్ధి 2025-26 రెండవ త్రైమాసికంలో 11.28 వృద్ధి. సో ఈ త్రైమాసికంలో అంటే సంవత్సరానికి 4 క్వార్టర్స్ ఉంటాయి, త్రైమాసికాలు. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ అని. ఇప్పుడు రెండో త్రైమాసికంలో 11.28 వృద్ధి రేటు చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని. ఆర్థిక సంవత్సరం మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 17.11 వృద్ధి రేటు ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ప్రతి త్రైమాసికానికి కూడా పర్యవేక్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పరిశ్రమలు, సాగు, సేవా రంగాల్లో పురోగతి ఎక్కువ. జిఎస్డిపిలో మనకు తీసుకుంటే వ్యవసాయం ఉంటుంది, తయారీ రంగం ఉంటుంది, సేవా రంగం ఉంటుంది, ఇలా సాగునీటి ఇవన్నీ ఉంటాయి, వ్యవసాయ రంగం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఎక్కువగా పరిశ్రమలు, సాగు, సేవా రంగాలు వీటిలో పురోగతి ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి గణాంకాలను విడుదల చేశాడు. ఈ గణాంకాలను నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇదంతా మీకు చదివి వినిపించడం కన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య తలసరి ఆదాయంలో తేడా ఇక్కడ చూడండి. 2014లో 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2014, 15, 16, 17, 18 ఇక్కడ వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 2019 వరకు ఉన్నారు. ఆ టైంలో తలసరి ఆదాయం ఇక్కడ చూసండి, ఇది ఏపీది వృద్ధి రేటు, ఇది 13. ఇలా ఈ 5 సంవత్సరాల్లో సగటు వృద్ధి రేటు 13.21 ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యలో సగటు ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 13.21 ఉంది. ఇక తలసరి ఆదాయం వివరాలు ఇచ్చారు, ఇయర్ వైజ్ ఏ ఇయర్లో ఎంత ఉందనేది. ఇదేమో తెలంగాణ తలసరి ఆదాయం. ఇది వీళ్ళ తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది, 13.37 ఉంది వృద్ధి రేటు. ఆంధ్రప్రదేశ్ది 13.21 ఉంది. అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి
సమానమైనటువంటి వృద్ధి రేటు ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడేమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొలి విడత రెండు రాష్ట్రాలు వృద్ధి రేటు ఒకటేగానే ఉంది. తలసరి ఆదాయం కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో వృద్ధి రేటుకి వచ్చేటప్పటికి సగటున ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు 2019లో. అప్పుడు వృద్ధి రేటు చూడండి, తలసరి ఆదాయం తెలంగాణది ఎక్కువ ఉంది, కానీ వృద్ధి రేటు చూద్దాం, సగటు వచ్చేసి 9.18 ఉంది. 9.18కి పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 13.21 ఉన్న వృద్ధి రేటు కాస్త 9.18కి పడిపోయింది. అదే తెలంగాణది వచ్చేసి, ఇది కొంచెం క్లోజప్లో చూపిస్తే అందరికి అర్థమైంది, ఇది తెలంగాణది వచ్చేసి 13.37 ఉంది, అది 10.88కి పడిపోయింది. 10.88కి పడిపోయింది. అంటే వృద్ధి రేటు ఇక్కడ తగ్గింది. ఇక్కడ ఎంత తగ్గింది? సుమారుగా 4 తగ్గింది, ఇక్కడ 4 తగ్గింది. సో రెండు రాష్ట్రాల యొక్క వృద్ధి రేటు తగ్గింది. కారణం ఏంటి? మధ్యలో కరోనా రావచ్చు, 2 years కరోనా తోటి ఇబ్బంది పడ్డారు అని చెప్పి చెప్తున్నారు. సో కారణం ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో రెండు రాష్ట్రాల వృద్ధి రేటు ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం తెలంగాణతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 1.8 ఆ ప్రాంతాన 1.8 వృద్ధి రేటు తక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్కి. అంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడింది వృద్ధి రేట్లో ఇక్కడికి వచ్చేటప్పటికి. సరే కరోనా ఉంది అయినా తీసిపెట్టిన సగటున 10.88 ఉంటే తెలంగాణ వృద్ధి రేటు 9.18కి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు 2024-25 అంటే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 2వసారి. 2024-25లో అలాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏంటి వృద్ధి రేటు అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో వృద్ధి రేటు వచ్చేసి 11.89 ఉంది వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ వచ్చి 11.48 ఉంది. అంటే వృద్ధి రేటు విషయంలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కి స్వల్పంగా ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అనే దానికి ఇదొక డైరెక్ట్ ప్రత్యక్ష అంకెలు కనిపిస్తున్నాయి, ప్రత్యక్షంగా కనిపించేటువంటిది. ఇక్కడ రెండవ త్రైమాసికానికి సంబంధించినటువంటి జీవీఏ జిఎస్డిపి అంచనాలు ఇచ్చారు. వ్యవసాయం వృద్ధి రేటు 1.8 ఉంది, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ 8.5 ఉంది, సేవలు 8.6 ఉంది, జీవీఏ 8.7 ఉంది, జిఎస్డిపి 8.7 ఉంది. సో ఓవరాల్గా 17 వృద్ధి రేటు పెట్టుకున్నారు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 2025-26కి. బట్ యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే తెలంగాణ కంటే వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్ది ఎక్కువ ఉంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం కారణంగా నీకు స్పీడ్ పెరిగింది, ఆంధ్రప్రదేశ్లో వృద్ధి రేటు పెరిగింది, తెలంగాణ కంటే స్వల్పంగా వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి వైకాపా ఏమో 11.14% నుంచి 5.9% పడిపోయింది వృద్ధి రేటు. అంటే ఆ టైంలో నేను అదే ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ చూపించాను కదా, ఇది ఈ తలసరి ఆదాయం ఎప్పుడు కూడా తెలంగాణది ఎక్కువ ఉంటుంది. కానీ వృద్ధి రేటుకి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూస్తున్నాం వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలంగాణ కంటే స్వల్పంగా పెరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఇంకా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 మధ్య కాలంలో అవగాహన రాహిత్య పాలన కారణంగా 7 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది అని చెప్పి ఆయన అంటున్నారు. జిఎస్టీ వసూళ్లలో జిఎస్టీ రావాల్సిన దాంట్లో. కాబట్టి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాంట్లో నిజం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.